హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది 'నువ్వుంటే నా జతగా' స్టోరీలోని 221వ గంట గడిచింది. 2 గంటలు గడిచింది. కనీసం ఒక్క వెహికల్ కూడా ఆ రోడ్ నుంచి శక్తిని దాచిన ఇంటికి వెళ్ళినట్టు కనిపించకపోవటంతో రుద్రలో అసహనం చేరి ఇక తప్పదు అన్నట్టు శ్రీధర్ దగ్గరికి వెళ్ళి అక్కడ శ్రీధర్తో పాటు తనతో పెట్టిన బాడీగార్డ్ కూడా కనిపించలేదు. కానీ రుద్ర శ్రీధర్ షర్టుకి తగిలించిన మైక్రోఫోన్ ప్లస్ మైక్రో చిప్తో సహా షర్ట్ కూడా అక్కడే పడిపోయి ఉండటం చూసి మరోసారి ఫణీంద్ర చేతిలో ఓడిపోయాడని అర్థం అవ్వగానే ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఆ అని అరుస్తూ ఏం జరిగింది, అసలు ఎలా జరిగింది, వీళ్ళు ఎలా తప్పించుకున్నారు అని అక్కడ ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయేమో అని చూశాడు. కానీ కనుచూపు మేర ఎక్కడ సీసీ కెమెరాలు లేవని, ఫణీంద్ర పక్కా ప్లానింగ్తోనే ఇదంతా చేశాడని అర్థమవ్వగానే ఫణీంద్రని చంపేయాలి అన్నంత కోపం వచ్చింది. కానీ ప్రస్తుతం తన ప్రాణం ఫణీంద్ర చేతిలో ఉండటం వలన బ్రతికిపోయాడు. కనీసం ఫణీంద్ర తన ఇంట్లో ఉంటే ఈసారి డైరెక్ట్ అటాక్ చేస్తాను, ఎలా అయినా స్వీటీని కనిపెట్టాలి అని భూపతి గారి ఇంటికి బయలుదేరేవాడు కూడా ముందు అభితో మాట్లాడాలని ఫిక్స్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాడు కన్నింగ్ స్మైల్తో. అసలేం జరిగిందో, ఫణీంద్ర ఎలా శ్రీధర్ని శక్తిని రుద్రకి తెలియకుండా తప్పించాడో నేను చెప్తాను, మీరు చదవండి. రుద్ర శక్తి లొకేషన్ తెలుసుకొని బయలుదేరే టైంలోనే శృతికి అప్పుడే స్పృహ వచ్చి చెంప చురుక్కుమనిపించి నొప్పి అర్థమవుతుంటే పెదవి దగ్గర రక్తపు మరక కనిపించి ఏంటిది అనుకుంటూ తల పట్టుకొని పైకి లేచిన టైంకి రుద్ర కార్ రోడ్డు మీద పరుగులు పెట్టడం చూసి ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకొని శృతి కంగారు పోతూ రుద్ర రూమ్ దగ్గరికి వెళ్ళింది. రుద్ర హడావిడిలో డోర్ క్లోజ్ చేయటం మర్చిపోవటం వలన డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తున్న ల్యాప్టాప్ లొకేషన్ చూసింది. అది కరెక్ట్గా తను ఇంతకు ముందు ఉన్న ఇంటిదని కనిపించగానే శక్తి లొకేషన్ తెలుసుకొని వెళ్తున్నాడని అర్థం చేసుకొని శృతి ఆవేశంగా, నో రుద్ర, నువ్వు నా సొంతం అయ్యే వరకు దాని దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు. అయినా దానికోసం పగలు రాత్రి కష్టపడుతూ దాని జపం ఎందుకు చేస్తున్నావు రుద్ర? సేమ్ దానిలాగే నేను ఉన్నాను, ఇంకా చెప్పాలంటే దానికంటే అందంగా ఉంటాను. మరి నేనెందుకు నీ కంటికి ఆనలేదు అని అనుకుంటూ మెదడుకి పని చెప్పి వెంటనే ఫణీంద్రకి ఫోన్ చేసింది. ఫణీంద్ర విసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేయగానే ఆ రుద్రశక్తి లొకేషన్ తెలుసుకొని దానిని తీసుకురావటానికి వెళ్ళాడు. ఎలా అయినా దానిని తప్పించు, అది కానీ రుద్ర చేతికి వచ్చిందంటే నా ప్లాన్ మొత్తం ఫ్లాప్ అవుతుంది బాబాయ్, గుర్తుంచుకో. అదే కానీ జరిగిందంటే ఇంట్లో అందరికీ నువ్వు చేసిన పని మొత్తం చెప్పి అందరి చేత నిన్ను బయటికి గెంటించేస్తాను అని వార్నింగ్ టోన్లో చెప్పగానే ఫణీంద్రకి నిద్రమత్తు ఎగిరిపోయి తన మెదడికి పని చెప్పి ఆల్రెడీ అలాంటి సిచ్యువేషన్ వస్తే ఎలా శక్తిని తప్పించాలని బ్యాకప్ ప్లాన్ ముందే పెట్టుకుని ఉండటం వలన వెంటనే అక్కడ సెక్యూరిటీగా పెట్టిన తన మనుషుల్లో మెయిన్ క్యాండిడేట్కి ఫోన్ చేసి అర్జెంట్గా శక్తిని శ్రీధర్ని అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ఇంటికి షిఫ్ట్ చేయండి, తెలుసు కదా ఏం చెయ్యాలో అని హిందీలో అన్నాడు. అతను అది అర్థం చేసుకొని సరే అని చెప్పాడు. ఆ గ్రూప్ మెయిన్ క్యాండిడేట్ వెంటనే రంగంలోకి దిగినట్టు ముందుగా శక్తి రూమ్కి వెళ్ళటానికి బెడ్రూమ్కి ఉన్న బ్యాక్ సైడ్ డోర్ ద్వారా లోపలికి వెళ్ళి అక్కడ శక్తి నిద్రపోవటం చూసి తన నోరు గట్టిగా మూశాడు. క్లోరోఫామ్ పెట్టే టైం లేకపోవడంతో శక్తి సడన్గా తన నోరు మూయటంతో కంగారు పడి కళ్ళు తెరిచి గింజుకుంటూ ఉండగా చేతులు కూడా గట్టిగా పట్టేసి తనని ఎత్తుకొని బయటికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి నిదానంగా బ్యాక్ సైడ్ నుంచి మరో గేట్ గుండా బ్యాక్ సైడ్ ఉన్న రోడ్కి వెళ్ళిపోయాక శక్తిని కారులో పడేసి డోర్ లాక్ చేసేసి కార్ని ముందుకు పరుగులు పెట్టేస్తే శక్తి కంగారు పడిపోయి ఎక్కడికి తీసుకువెళ్తున్నావు నన్ను అని అరుస్తూ ఉంది. కానీ అతను కొంచెం కూడా పట్టించుకోకుండా కరెక్ట్గా ఆ ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ఇల్లు, అది కూడా సేమ్ ఎక్కడో విసిరేసినట్టు ఉండి చుట్టూ సీసీలు లేకుండా అప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టు ఓన్లీ ఒక రూమ్ మాత్రమే కంప్లీట్ అయినట్టు ఉండటంతో ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చాడు, ఒకవేళ నన్నేమైనా చేయటానికా అనుకుని శక్తి భయపడుతూ ఉన్నది. కాస్త తన కారు ఎదురుగా ఫణీంద్ర కారు ఆగటంతో ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయంలో పడిపోయింది. అతను శక్తిని కారులోనే లాక్ చేసి కిందకి దిగి ఫణీంద్ర దగ్గరికి వెళ్ళి 2 నిమిషాలు మాట్లాడాక
ఫణీంద్ర నవ్వుతూ శక్తి దగ్గరికి వచ్చి డోర్ తీయగానే శక్తి స్పీడ్‌గా కిందకి దిగి, "ఏం జరుగుతుంది ఇక్కడ?" అని ఫణీంద్ర కాలర్ పట్టుకుని ఊపేస్తూ అడిగింది. ఫణీంద్ర శక్తి పట్టుకున్న చేతుల్ని విసిరికొట్టి, "నీ మొగుడు నీ లొకేషన్ తెలుసుకున్నాడు. అందుకే నిన్ను అక్కడి నుంచి తప్పించాను. ఆ శ్రీధర్ గాడిని కూడా తప్పించాలనుకున్నాను కానీ మీరు వస్తున్నప్పుడే ఆ రుద్ర ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడంట. ఇక వాడిని తప్పించే ఛాన్స్ లేదు. సో నోరు మూసుకొని వాడిని వదిలేయటం తప్ప. అయినా వాడొక పిల్ల కుంక. నన్నేం చేయగలడు నోరు మూసుకొని ఉండటం తప్ప" అని వెటకారంగా అన్నాడు. "అంటే రుద్రగారు వచ్చేశారా?" అని కళ్ళు పెద్దవి చేసి మొహంలో తొంగి చూస్తున్న సంతోషంతో, "నువ్వు నన్ను ఎక్కడికి మార్చినా రుద్రగారు నన్ను కడిగిపెట్టకుండా ఉండరు. వారం రోజుల్లో ఒకరోజు కంప్లీట్ అయిపోయింది. ఇక మిగిలిన 6 రోజులు లెక్క పెట్టుకో. ఈ 6 రోజులే నీకు ప్రశాంతమైన జీవితం. ఏం చేసుకుంటావో చేసుకో" అని వెటకారంగా నవ్వుతూ అనగానే, ఫణీంద్ర శక్తిని కొట్టేవాడు కూడా కొట్టకుండా ఆగిపోయి శక్తి జుట్టు పట్టుకొని ఈడ్చుకొని లోపలికి తీసుకువెళ్ళాడు. రూమ్‌లో ఆల్రెడీ చైర్ ఉండటం వలన శక్తి ఎటూ తప్పించుకోకుండా ఆ చైర్‌కి కట్టేసి శక్తితో, "ఈ లొకేషన్ నీ మొగుడు కనిపెట్టేసరికి ఏ నెల రోజులో పడుతుంది. ఆలోపు నేను అనుకున్న పని కూడా కంప్లీట్ అవుతుంది. చూస్తూ ఉండు నువ్వు అనుకున్నంత ఈజీ కాదు నన్ను తప్పించుకొని మీరు వెళ్ళటం. నా అనుభవంలో నా సింగిల్ వెంట్రుకంత లేదు మీ అనుభవం. మీరు నన్ను ఎదుర్కోగలరా?" అని వెటకారంగా చెప్పి శ్రీధర్ కోసం అడగగా, ఇక శ్రీధర్‌ని తప్పించే మార్గం లేదని కూడా చెప్పటంతో, "సరే నువ్వు బయట వెయిట్ చెయి" అని అతనిని పంపించి రుద్రకి ఫోన్ చేశాడు. అప్పుడే రుద్ర లోపలికి వచ్చే శక్తి ఎక్కడా కనిపించక అరుస్తూ ఉన్నవాడు కాస్త ఫణీంద్ర ఫోన్ చేయటం, శక్తితో మాట్లాడించటం జరిగిపోయాక రుద్రకి కోపం వచ్చి శ్రీధర్‌ని కొట్టిపడేయటం, వెంటనే శక్తిని చేరుకోవటానికి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ శ్రీధర్ అని అర్థం కాగానే తనని కూడా శక్తి దగ్గరికి పంపించాలని ఫిక్స్ అవ్వటం జరిగిపోయాయి. శ్రీధర్‌ని వదిలి రుద్ర వెళ్ళిపోయాక శ్రీధర్ ముక్కు నుంచి, నోటి నుంచి కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ, "చేయరా నీ బాస్‌కి ఫోన్ చెయి" అని హిందీలో అరిచాడు తన ఎదురుగా ఉన్న మనిషిని. అతను అయోమయంగా, "నా దగ్గర ఫోన్ లేదు" అని చెప్పగానే శ్రీధర్ ఫ్రస్ట్రేషన్‌గా ఫీలవుతూ, "మీ వాళ్ళది ఎవరిదో ఒకరిది ఫోన్ ఉంటుంది కదరా! వెతకరా, వెతికి చావు" అని చుట్టుపక్కలంతా వెతుకుతూ ఉండగా ఒక ఫోన్ కనిపించడమే శ్రీధర్‌కి ఆల్రెడీ ఫణీంద్ర నంబర్ తెలిసుండటంతో ఫోన్ చేశాడు. కానీ అది స్విచ్ ఆఫ్ రావటంతో ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఉన్నాడు. అప్పుడే ఆ ఫోన్‌కి ఆ గ్యాంగ్ హెడ్ నుంచి ఫోన్ రావటంతో, "మర్చిపోయాను. మా గ్యాంగ్ హెడ్ లేడు కదా" అని అతని ఫోన్ లిఫ్ట్ చేయటమే. "ఏం జరిగింది?" అని అడిగితే, జరిగింది పూసగుచ్చినట్టు మొత్తం చెప్పి, "మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు" అని చెప్పగానే, "నేను వస్తున్నాను" అని సేమ్ శక్తిని ఎలా అయితే తీసుకువెళ్ళాడో అలా వచ్చి శ్రీధర్ అరుస్తాడని అతని మొహానికి క్లోరోఫామ్ కొట్టి స్పృహ తప్పాక శ్రీధర్ బాడీ మొత్తం చెక్ చేయగా షర్ట్‌కి మైక్రో చిప్ కనిపించి అవి తీసేయటం కంటే షర్ట్ తీసి పడేయటం మేలని షర్ట్ తీసేసి శ్రీధర్‌ని భుజాల మీద వేసుకొని బ్యాక్ సైడ్ గేట్ నుంచి రుద్ర ఎదురుగా కారులో తీసుకువెళ్ళిపోయాడు. శ్రీధర్‌ని కూడా తీసుకువెళ్ళి శక్తి ఎదురుగా పడేయగానే, "జాగ్రత్త! వీళ్ళిద్దరూ తప్పించుకోవటానికి వీల్లేదు" అని బయటికి వచ్చిన ఫణీంద్ర ఇంటికి వెళ్తే, ఆ రుద్ర ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి శక్తి వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనుక్కుంటాడని బాగా ఆలోచించి, ఇలానే చెయ్యాలని కార్ రివర్స్ చేసుకొని వెళ్ళాడు మరి ఎక్కడికో. థాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.